ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమున అందరికీ వందనాలు. ఈ రోజుల్లో ఎక్కువగా క్రిస్మస్లో కనిపించే వ్యక్తి శాంతాక్లాస్. ఈ శాంతాక్లాస్ని ఎక్కువగా క్రిస్మస్ నాటకాలలో చిన్నపిల్లల్ని అలరించటంలో నటించే వ్యక్తిగా మార్చేశారు. కానీ నిజమైన శాంతాక్లాస్ జీవితాన్ని ఎవ్వరూ ఏ క్రిస్మస్లో వివరించరు. ఒకప్పుడు క్రీస్తు శకం 4వ శతాబ్దంలో సెయింట్ నికోలస్ అనే దేవుని భక్తుడు ఉండేవాడు. ఆయన చిన్న పట్టణమైన మైరా ఇప్పటికీ టర్కీ ప్రాంతంలో ఉంది. ఆయన ధనవంతుడు అయినప్పటికీ తన సంపదను తన కోసం కాకుండా పేదల కోసం, అనాథల కోసం, కష్టాల్లో ఉన్న కుటుంబాల కోసం ఉపయోగించేవాడు. నికోలస్ గారి హృదయం ఎంతో దయతో నిండి ఉంటుంది. ఎవరికి కష్టం ఉన్నా, ఎవరికైనా అవసరం ఉన్నా తెలియకుండా సహాయం చేయడం ఆయనకు చాలా ఇష్టం. ఒకరోజు పేదరికంలో బాధపడుతున్న ఒక కుటుంబం ఆ ఇంట్లో ఉన్న 3 కుమార్తెలకు పెళ్లి చేయడానికి చాలా డబ్బు అవసరం. ఆ విషయం తెలిసిన నికోలస్ రాత్రి సమయంలో ఎవరికీ తెలియకుండా ఆ ఇంటి కిటికీ ద్వారా బంగారు నాణాల సంచి వేసి వెళ్ళిపోయాడు. అలా ఆయన నిశ్శబ్దంగా సహాయం చేయడం అలవాటు చేసుకున్నారు. ఇదే శాంతాక్లాస్ కథకు పునాది. శాంతాక్లాస్ ఎలా వచ్చారు? కాలక్రమంలో సెయింట్ నికోలస్ చేసిన ఈ ప్రేమపూర్వక కార్యాలు ప్రజల మధ్య కథలుగా మారాయి. ఆయనను పిల్లల స్నేహితుడిగా, అలాగే ఇచ్చే మనసుకు ప్రతీకగా, అలాగే దేవుని ప్రేమను చూపించే వ్యక్తిగా ప్రజలు గుర్తించారు. యూరప్ దేశాల్లో ఆయనను మొదటగా సింటక్లాస్ అని పిలిచేవారు. అది కాలక్రమంలో మారుతూ శాంతాక్లాస్గా మారింది. ఎందుకు క్రిస్మస్ రోజున శాంతాక్లాస్ని చూపిస్తారు? క్రిస్మస్ అంటే యేసయ్య జననం, అంటే దేవుడు మనుషుల కోసం వచ్చిన గొప్ప వరం. శాంతాక్లాస్ అంటే ఇవ్వడం, ప్రేమ, దయ, త్యాగం. ఇవన్నీ మనకు యేసయ్య బోధించిన విలువలు. కాబట్టి శాంతాక్లాస్ అనేది కేవలం బొమ్మ కాదు, కేవలం బహుమతులు ఇచ్చే వ్యక్తి కాదు. యేసు ప్రేమను కార్యరూపంలో చూపిన ఒక మనిషి జీవితం. శాంతాక్లాస్ మనకు నేర్పే పాఠం ఏమిటంటే, పెద్ద బహుమతులు అవసరం లేదు, ప్రేమతో ఇచ్చిన చిన్న సహాయం కూడా ఎవరి జీవితాన్నైనా మార్చగలదు. మనమందరం ఎవరికైనా సహాయం చేయగలిగితే, ఎవరికైనా ప్రేమ చూపించగలిగితే, ఎవరికైనా ఆశ ఇవ్వగలిగితే మనం కూడా ఒక శాంతాక్లాస్. చిన్న ప్రార్థన చేసుకుందామా? ప్రభువా, ఈ క్రిస్మస్ కాలంలో ఇవ్వగలిగే హృదయాన్ని మాకు దయచేయండి. మా జీవితం ద్వారా నీ ప్రేమ ఇతరులకు కనిపించేలా చేయుము. ఆమేన్.